నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత ఆర్థిక వ్యవస్థను నగదు రహితంగా మార్చేందుకు మోదీ సర్కార్ శరవేగంగా అడుగులేస్తోంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి, ప్రజలకు అలవాటు చేయడానికి ఇప్పటికే పలు ప్రోత్సాహకాలను అందిస్తోన్న కేంద్రం తాజాగా కళ్లు చెదిరే నజరానాల్ని ప్రకటించింది. లక్కీ గ్రాహక యోజన, డిజీ ధన వ్యాపార యోజన పథకాలతో అటు వినియోగదారులకు, ఇటు వ్యాపారులకు కోట్ల రూపాయల నగదు బహుమతులు అందించనుంది. ఈ నజరానాల మొత్తం విలువ 340 కోట్లు. తొలి డ్రా క్రిస్మస్ రోజున తీస్తారు. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నాడు మెగా డ్రా ఉంటుంది. ఈ నేపథ్యంలో నజరానాలతో పాటు ప్రజల కరెన్సీ కష్టాలు, కొత్త నోట్లపై సుప్రీంకోర్టు స్పందన, బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ ఆంక్షలు వంటి అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చలు చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ నల్లమోతి శ్రీధర్ గారు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు; కర్నాటి ఆంజనేయరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఏపీ అధికార ప్రతినిధి; ఎన్ దుర్గాప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి; బిఎన్వి పార్థసారథి గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు. ఆంజనేయరెడ్డి గారు, నగదు రహిత డిజిటల్ లావాదేవీలను ప్రజలకు అలవాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల చర్యలను ప్రకటించింది, అమలు చేస్తోంది. తాజాగా కోట్లాది రూపాయల నజరానాలను కూడా ప్రజలకు అందిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ కోట్లాది రూపాయల నజరానాలు ప్రజలకు ఎలాంటి ఉత్తేజాన్ని, ఎలాంటి ఉత్సాహాన్ని అందిస్తాయి? మీ ఈటీవీ ద్వారా డిజిటల్ లావాదేవీలు జరపడం అనే కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రజలకు అవగాహన కల్పించడం అనేది ఏదైతే ఉందో చాలా అభినందించవలసిన విషయం. మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ప్రధానమంత్రి 2 సంవత్సరాల కిందట ఒక పిలుపిచ్చారు దేశ ప్రజలకి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే, దేశం నుండి ప్రజలందరూ కూడా ఆర్థికంగా సుఖంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి బ్యాంకుతో అనుసంధానం కావాలి, బ్యాంకు వ్యవస్థలో అనుసంధానం కావాలి. బ్యాంకు వ్యవస్థలో అనుసంధానం కాకుండా ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి కావడం చాలా కష్టం అనే ఉద్దేశంతో ఒక పిలుపిచ్చారు. బ్యాంకులన్నీ కూడా మీరు తలుపులు బార్లా తెరచండి, పేద ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ అకౌంట్లు ఓపెన్ చేయాలని చెప్పారు. జన్ధన్ అకౌంట్ మీకు తెలిసే ఉంటుంది, 0 బ్యాలెన్స్ తోటి నగదు రహితంగా మొట్టమొదటి స్టెప్ వారు తీసుకున్నారు. నల్లధనాన్ని, అవినీతిని అంతమొందించడం కోసం నగదు రహితం అంటే పూర్తిగా లెస్ క్యాష్ మనం అంటున్నాం, కానీ క్యాష్ లెస్ అని అది మాట చెప్పుకోవడానికి ఒక పదంగా ఉపయోగిస్తున్నాం. బట్ యాక్చువల్గా ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే లెస్ క్యాష్ ఆ విధంగా దేశం ముందుకు పోవాలనే ఉద్దేశంతో వారు ఫస్ట్ స్టెప్ జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేశారు. రెండో స్టెప్ నల్లధనాన్ని రూపుమాపడం కోసం ఐడిఎస్ కార్యక్రమం పెట్టారు. ఐడిఎస్లో ఒక పిలుపిచ్చారు, మీ డబ్బునంతా కూడా మీరు వైట్ చేసుకోండి, మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఈ అవకాశం తర్వాత ఈ నల్లధన కుబేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి. తర్వాత నన్ను మీరు అనుకునే లాభం లేదు, మీకు ఒక అవకాశం ఇస్తున్న తర్వాత వేలాది కోట్ల రూపాయల నల్లధనం చేరడం జరిగింది. రెండోది డిమానిటైజేషన్. ఈ 500-1000 రూపాయలు డిమానిటైజేషన్, మనం రీమానిటైజేషన్ అన్నామా, ఏది ఏమైనప్పటికీ కూడా అవి చెల్లకుండా డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మీరు కట్టుకోండి, ఆ తర్వాత చెల్లవని చెప్పిన తర్వాత ఇది థర్డ్ స్టెప్. అదైన తర్వాత ఈరోజు ప్రజలందరినీ కూడా ఈ డిజిటల్ ఎకానమీ వైపు, ఈ డిజిటల్ కార్యకలాపాలు నడపడం కోసం ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహాలు ప్రకటించింది. అయితే దేశ ప్రజలు ఈ ప్రోత్సాహం వల్ల వస్తారని అనుకోవడం లేదు. దేశ ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రధానమంత్రి ఒక మంచి ఉద్దేశంతో, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం, దేశాన్ని బాగుపరచడం కోసం, అవినీతిని రూపుమాపడం కోసం, నల్లధనాన్ని రూపుమాపడం కోసం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి దేశ ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు. కేవలం 370 కోట్లు ప్రకటించి ఏదో నజనారాలు లేదా చెప్పినంత మాత్రాన ప్రజలు రారు. ప్రజలు ఆల్రెడీ మానసికంగా సిద్ధమయ్యారు. కానీ ఇది ఒక ప్రోత్సాహము, ఒక ప్రోత్సాహకరమైన చర్య రోజు తీసుకున్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, పెద్ద ఎత్తున దేశంలో రాబోయే రోజుల్లో ఈ డిజిటలైజేషన్ ఏదైతే ఉందో, ఈ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల ద్వారా, రకరకాల మన యొక్క సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇది ముందుకెళ్తుంది. తప్పకుండా దేశం బాగుపడుతుంది. శ్రీధర్ గారు, దేశవ్యాప్తంగా ఇప్పటికే డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం ప్రకటించిన ఈ తాజా నజరానాలు, తాజా ప్రోత్సాహకాల ద్వారా డిజిటల్ లావాదేవీలు ఏ మేరకు ఊపందుకుంటాయంటారు? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా ఏంటంటే ఇన్సెంటివ్స్ వలన ఈరోజు 15,000 మందిని డ్రా తీసేసి ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే వారానికి కొంతమందిని డ్రా తీసేసి ₹1,00,000 చొప్పున, తర్వాత ఏప్రిల్ 14 తర్వాత వచ్చేటప్పటికే ₹1,00,00,000 భారీ బహుమానం అన్నారు. వాస్తవంగా ఇది చూస్తానికి ఇది ఒక బిజినెస్ ఐడియా లాగా ఉన్నా కానీ
ఒక్కటే ఎకానమీ, క్యాష్లెస్ ఎకానమీలో ఈరోజు మన ఎవరు ఒప్పుకోకపోయినా కానీ డిస్కౌంట్స్, కూపన్స్ అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఎక్కడైనా కానీ బయటికి వెళ్ళి ఒక లావాదేవీ చేయాలంటే కనుక నాకేమవుతుందని చెప్పేసి ఆలోచన విధానం ఉన్నప్పుడు ఇది ఒక ప్రోత్సాహం, ప్రభుత్వం ఒక ప్రోత్సాహం ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కింద ఎన్నో ప్రోత్సాహాలు ప్రకటిస్తుండే, అలాగే దీన్ని మనం భావించవచ్చు కూడా. ఇక్కడ ఖచ్చితంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడం కోసం ఇది కొంతవరకు ఊపిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ యూఎస్ఎస్డి టెక్నిక్ కావచ్చు, లేకపోతే కనుక చాలా మంది నెట్ కనెక్షన్ లేకపోతే కనుక, లేకపోతే మా దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోతే కనుక ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడలేమని చెప్పేసి కొన్ని అపోహలు ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా. అలాంటి అపోహలు తగ్గించడం కోసమే అలాంటి కొన్ని పేమెంట్ మోడ్స్కి మాత్రం ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే కనుక ఇంకా వేరే ఈ వాలెట్లు అలాంటి వాటితో పోల్చుకుంటే చూస్తే కనుక ఈరోజు వాళ్ళు ప్రోత్సాహకాలు ఇస్తుంది యూఎస్ఎస్డి టెక్నిక్కి, యూపీఏ టెక్నిక్కి. అలాగే అంటే గవర్నమెంట్ ఏదైతే కనుక సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అంటే థర్డ్ పార్టీ వాలెట్స్ కాకుండా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న సిస్టమ్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో వీటి ద్వారా మనం లావాదేవీలు చేయొచ్చు అని చెప్పేసి అని ఒక ఇన్సెంటివ్ కోసమైనా కానీ ఎవరైనా చేయడానికి ముందుకు వస్తే కనుక, ఒక్కసారి ట్రాన్సాక్షన్ చేస్తే కనుక వాళ్ళు ఇంకా లైఫ్లో ఎప్పుడైనా కానీ మిగతా వాటికన్నా కానీ ఇది సేఫ్ అని చెప్పేసి అని ఒక భరోసా వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం బయట చూస్తున్న అపోహలన్నీ కూడా డిజిటల్ లావాదేవీ చేస్తే ఏదో అవుతుంది ఇలాంటి అపోహలన్నీ కూడా మనకే లావాదేవీ చేయకపోవటం వల్లే. వన్స్ చేయడానికి ఎలాంటి ఇన్సెంటివ్ ఖచ్చితంగా అవసరం కూడా దాన్ని ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఒక సరైన సమయంలో ప్రవేశపెట్టిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దుర్గాప్రసాద్ గారు, సామాన్యులు కొత్త నోట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కొత్త నగదు లభించడం లేదు. అయితే పెద్దలకు మాత్రం కోట్లాది రూపాయల నగదు విపరీతంగా లభిస్తోంది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. మరి ఎంత వేగంగా ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది? అసలు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం బ్రహ్మాండమైనటువంటి, ఇది భారతదేశంలో ఆర్థిక విప్లవంగా పోలుస్తున్నాం మేము కానీ, మా అధినేత కానీ, మా తెలుగుదేశం పార్టీ కానీ దీన్ని ఫస్ట్ స్వాగతించడం కాదు, ఈ నిర్ణయానికన్నా ముందు ఒక 20 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాస్తున్నారు. 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు. దీని వెనుక ఏమిటి అంటే మోడీ గారు చెప్పినట్టు 3 అంశాలు కీలకమైనవి. తీవ్రవాదం ఒక పక్క, నకిలీ ధనం ఒక పక్క ఉన్నటువంటి నల్లధనాన్ని. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫేక్ కరెన్సీని రద్దు చేయాలనే ఒక ఆలోచనతో చూస్తే బ్యాంకర్స్, ఇవాళ బ్యాంకు వాళ్ళు కూడా ఉన్నారు చెప్పాలి దీన్ని. ఎందుకంటే మొదట్లో ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒకవేళ ఫేక్ నోట్ ఎవరికైనా అవుపడి ఉంటే దాన్ని గ్రీనింగ్తో స్టాంప్ వేసి అక్కడ రద్దు చేసేవాళ్ళు, లేకపోతే దాన్ని చించేసేవాళ్ళు. కానీ రాను ఆర్బీఐ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారో తెలియదు, కానీ అసలు ఈ ఫేక్ నోట్లు కూడా ఏటీఎంల్లో పెట్టారు, మనకిచ్చే కట్టల్లో కూడా ఉన్నాయి. అంటే ఫేక్ నోట్ ఏ విధంగా పోయిందంటే ఆర్బీఐ రీడింగ్ ప్రకారం 0.3 కాదు, ఇవాళ 10%కు ఫేక్ కరెన్సీ పోయింది. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పవుతుంది, తీవ్రవాదం పెంచి పోషిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దేశ ప్రగతి కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతించాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏకైక నిర్ణయం, తొలి రోజు ప్రకటన వచ్చిన దగ్గర నుంచి దీనికి ఏ స్టెప్స్ తీసుకోవాలా, ప్రజలకు దగ్గర కావాలా, చేరువ కావాలని చెప్పి ఆ రోజు నుంచే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎట్లా మొదలు పెట్టాలని చెప్పి, ఆఫీసుల్లో ఎట్లా అని చెప్పి, కిరాణా కొట్లల్లో అని చెప్పి అనేక రకాల స్టెప్స్ తీసుకున్నారు. నేనేమన్నంటే ఇవాళ కొంతమంది ముఖ్యమంత్రులు మోడీ గారికి సపోర్ట్గా చేస్తున్నారు, కానీ ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిన కాడి నుంచి కూడా చేస్తున్నారు. ఇక మీరు కోట్ల రూపాయలు పెద్దవాళ్ళకి పోతున్నాయి, చిన్నవాళ్ళ లైన్లో నిలబడి. ఎస్, భారతదేశం 125 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం. దీంట్లో ఎంతోమంది అనేక రకాల శక్తులు ఉన్నాయి ఇందులో. దీంట్లో కావాలని కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. ఈ తీసుకున్న పథకాన్ని తప్పుదోవ పట్టించి దీన్ని ఫెయిల్ అయిందని అనిపించేవాళ్ళు కొంతమంది, కావాలని స్వార్థం కోసం చేసేవాళ్ళు కొంతమంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా క్షమించే పద్ధతిలో లేదు. ఎందుకంటే వాళ్ళు అనేక రకాలుగా ఇవాళ ఎక్కడైతే దొరుకుతున్నాయో అవన్నీ కూడా మనకు సమాచారం వచ్చిన వెంటనే ఎక్కడ పట్టుకోవాలనో అక్కడ పట్టుకుంటున్నారు. కాబట్టి ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది ఖచ్చితంగా భారతదేశానికి అవసరం. భారతదేశం ఒక ఆర్థిక విప్లవం వైపు పోతూ ఉంది. ఇవాళ క్యాష్లెస్ ప్రోత్సాహాలు కూడా ఉన్నాయి. ప్రోత్సాహాలు కూడా ఇవ్వటం వలన ఏంటంటే అనేక స్కీములు, భారతదేశంలో ఒక మైండ్ సెట్ ఉంటుంది మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళకి. మనకి ఏంటంటే ఒక 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొంటే దీని మీద ఏదో ప్రైజులు ఇస్తున్నామంటే ఎగబడి కొంటారు. అట్లని ప్రభుత్వం కూడా అట్లా చేయాలని కాదు, ఒక ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది. ఇవాళ సార్ టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పినారు, నిజంగా కూడా ఇవాళ భారత ప్రజానికం మొత్తం కూడా రూపీ అనేది వచ్చింది మనకు కార్డు. ఆ కార్డు వాడితే ఇవాళ బ్రహ్మాండంగా భారతదేశానికి మంచిది, మనకి మంచిది. ఇవాళ 23 రోజులు పార్లమెంటు నడిస్తే కనీసం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మేము కూడా చెప్తా ఉన్నాం. ఒక విపత్తు వచ్చినప్పుడు, కొంత ఇబ్బంది జరిగినప్పుడు ఓర్చుకునే గుణం భారతీయులకు ఉన్నది. ఇవాళ మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం భారత రాజకీయ చరిత్రలో ఒక గొప్పదని చెప్పి ప్రజలంతా కూడా వెనక నిలబడి దానికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు చాలామంది చాలా మాట్లాడుతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అసహనంగా
చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంత పెద్ద ఎత్తున జనం ఇంత నాకు అసహనం అనిపించింది, జనం కూడా ఇంత అసహనం లేకుండా సహనంతో మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని తొందరగా మనం ఎట్లా వీలైతే అట్లా ఆర్బీఐతో మాట్లాడుతున్నారు, డబ్బులు తెప్పిస్తున్నారు. అదేవిధంగా పెన్షనర్స్కి రాత్రి 500 నోట్లు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. అంటే నేనేమన్నంటే ఒక చేయగల సామర్థ్యం, నాయకత్వ లక్షణం పట్టినం గనుక మనం తీసుకున్న దానికి మన దీక్ష గనుక ఉంటే ఖచ్చితంగా సాధించగలం. పాలసారథి గారు, ఆదాయ పన్ను శాఖ దాడుల్లో కోట్లాది రూపాయల కొత్త నగదు బయటపడుతోంది. ఇప్పటికీ ఆర్బీఐ కొన్ని ఖాతాలపై ఆంక్షలు కూడా విధించింది. మరి కొత్త నోట్ల ముద్రణ అలాగే పంపిణీకి సంబంధించి ఆర్బీఐ పకడ్బందీగా వ్యవస్థ అమలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకని కొత్త నోట్లు దారితప్పుతున్నాయంటారు? సిస్టమ్ అన్నది ఎప్పుడు కూడాను దానంతట నడవదండి, దాన్ని మనిషి నడిపించాలి. ఆ నడిపించే మనుషులు ఎప్పుడైతే స్వార్థం ఉందో ఇటువంటి లొసుగులు ఉంటాయండి. ఈ 2000 రూపాయల నోట్లు ప్రధానంగా మనం తీసుకుంటే చాలామంది ఇప్పుడు మీరు ఎక్కడికైనా గ్రామాల్లో కానివ్వండి, నగరాల్లో కానివ్వండి, ఎక్కడ చూసినా సరే ఏటీఎం కౌంటర్ల ముందు నించిన వాడు సామాన్య ప్రజానికమేనండి. బాగా ధనికుడు ఏదో విధంగా మేనేజ్ చేస్తున్నారు. కొంతమంది నల్లధనం ఉన్నవాళ్ళు దాన్ని ఎలాగ ఈ సిస్టంలోకి తీసుకురావచ్చో ఆల్రెడీ దాని మీద ప్రయత్నాలు చేసి కొంతవరకు వాళ్ళు ప్రయత్నంలో వాళ్ళు అనుకుంటున్నారు సఫలీకృతం అయ్యారని. కానీ ఇది తొలి అడుగు మాత్రమే, ఎందుకంటే ప్రభుత్వం దానికి కూడా సిద్ధంగా వాళ్ళు ఏం చేయాలో వ్యూహాత్మకంగానే వాళ్ళు ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ మీద కూడా దాదాపు నిఘా ఉంది. ఎందుకంటే దాదాపు 12.5 లక్షల కోట్లు ధనం మనకి వచ్చింది, కరెన్సీ వెనక్కి వచ్చింది. ఇంకొక 2-3 లక్షల కోట్లు రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత సిస్టంలోకి వచ్చిన ధనాన్ని సోర్స్ అడుగుతారు ప్రతి అకౌంట్ నుంచి. అప్పుడు నా అకౌంట్లో పోయిన ఏడాది 50,000 ఇన్కమ్ ఉందనుకోండి, ఈ ఏడాది మొత్తానికి, ఈ ఏడాది నేను 5 కోట్లు వేస్తే నన్ను అడుగుతారు, నేను దాన్ని సమర్థించుకోవాలి. ఆ విధంగా దొరికిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల ఇప్పుడు ఈ కరెన్సీ నోట్ల పంపిణీ కానివ్వండి, ముద్రణలో కానివ్వండి ఎటువంటి లోపం లేదు. మనుషుల విధానంలో వాళ్ళ శైలిలో ఒక స్వార్థపూరితమైనటువంటి ఒక ఉద్దేశంతో లేదా దుర్బుద్ధితో ఈ అవకాశాన్ని వాళ్ళ స్వార్థం కోసం వినియోగించుకోవడం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి సంఘటనలు బయటకు వచ్చాయి. ఇవాళ కాకపోతే కొంతకాలానికైనా వాటిని నిఘా వేసి వాడిని పట్టుకుని వాళ్ళకి తగిన శిక్ష పడుతున్న భరోసా నాకైతే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ అధికారుల మీద అలాగే కొన్ని బ్యాంకు శాఖల అధికారులపై కూడా చర్య తీసుకుంది. మరి వాటిని ఏ విధంగా చూడాలంటారు? వాటిని కూడా అంటే మీరు బ్యాంకు అంటే కేవలం బ్యాంకు అధికారులు అన్నది విడిగా కాకుండా ఈ వ్యవస్థలో బ్యాంకింగ్ రంగం కానివ్వండి, ఏ శాఖ తీసుకున్నప్పటికీ అవినీతి పరులు ఉంటారండి, నిజాయితీ పరులు ఉంటారు. ఆ దృష్టితో చూసినట్టయితే సహజంగానే బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా కొంతమంది ఆ ప్రలోభాలకి లోనయ్యి వాళ్ళు ఈ నగదు మార్పిడికి కొంతమంది మద్దతు చేసి ఉండొచ్చు. కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళకి చట్ట ప్రకారం తగిన శిక్ష పడుతుంది. అలాగూ అంత మాత్రాన కొంతమంది బ్యాంకింగ్ రంగం మీద ఒక ముద్ర వేస్తున్నారనమాట. అంటే వీళ్ళు కూడా దీనిలో హ్యాండిల్ గ్లోగా చేస్తున్నారని అది ఎంత మాత్రం సబబు కాదు. రెడ్డి గారు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు పయనించే దిశగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఈ నజరానాలు ఏ విధంగా దోహదం చేస్తాయి? ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు సహా మోదీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను ఏ మేరకు బలోపేతం చేస్తాయి? ప్రధానమంత్రి నవంబర్ 8వ తేదీ ఒక విషయం చెప్పారు, ఈ పెద్ద నోట్లను రద్దు చేస్తూ. ఇది తొలి అడుగు మాత్రమే, ఇదే సర్వస్వం నేను చెప్పడం లేదు. ఇట్స్ ఎ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ రైట్ డైరెక్షన్. భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన చర్యలు ఉండబోతున్నాయి. అవినీతి పరులకి, నల్లధనం కూడబెట్టిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం బ్యాంక్ అధికారి గారు స్పష్టంగా చెప్పారు, ఎవరు చట్టాన్ని నుంచి తప్పించుకోరు. మీరు ఎప్పుడైనా చరిత్రలో చూసారా ఒక బ్యాంకుల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడి చేయడం, 100 కోట్ల రూపాయలు పట్టుకోవడం? గుజరాత్లో ఇప్పటికే 5,000 మందికి నోటీసులు జారీ చేశారు. 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఎవరైతే జమ చేశారో బ్యాంకుల్లో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి దేశంలో ఇటువంటి చర్యలు తీసుకుపోతారు. ఇప్పుడు 12.5 లక్ష కోట్ల బ్యాంకుకు వచ్చిందంటే అదంతా వైట్ మనీ అని కాదండి. ఆ 12.5 లక్ష కోట్లకి ఎవరు ఎంత డిపాజిట్ చేశారో వాటన్నిటికి కూడా రాబోయే రోజుల్లో సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. ఇది ఒక పెద్ద కార్యక్రమం, ఇట్స్ ఎ మ్యాసివ్ ఆపరేషన్. దేశంలో చాలామంది అంటున్నారు బిగ్ బ్యాంగ్ సంస్కరణలు అయ్యి బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్ తీసుకురాలేదే అని చాలామంది ఆర్థికవేత్తలు అంటున్నారు. బిగ్ బ్యాంగ్ రిఫార్మ్ ఇది ఇంతకంటే బిగ్ బ్యాంగ్ రిఫార్మ్ ఉంటుందా? ఇది తీసుకొస్తే కొంతమంది దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున పెరుగుతాయి. ప్రభుత్వం 370 కోట్ల రూపాయలు ప్రకటించింది. వచ్చే ఏప్రిల్ 14వ తేదీ అంటే అంబేద్కర్ గారి జన్మదినానికి రేపు డిసెంబరు జీసస్ క్రీస్తు జన్మదినం
జన్మదినం నుంచి అంబేద్కర్ జన్మదినం వరకు ఈ సుమారు 100 రోజుల పైగా ఎవరైతే డిజిటల్ ఈ లావాదేవీలు జరుపుతారో వాళ్ళందరినీ ప్రతిరోజు 50 రూపాయల నుంచి 3,000 లోపల జరిపిన వాళ్ళందరికి కూడా 1,000 రూపాయలు తీస్తారు. తర్వాత వారం తర్వాత ఒకరికి 1,00,000 రూపాయలు, 10,000, 5,000. తర్వాత పెద్ద ఎత్తున ఈ డిజిటల్ కార్యకలాపాలు ఆర్థిక లావాదేవీలు జరిపేవాళ్లే కాదు, కస్టమర్సే కాదు, వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరికి కూడా చెప్పడం జరిగింది. అదే డీజీ జన్ధన్ యోజన కూడా పెట్టారు, డిజిటల్ జన్ధన్ యోజన. మొదటిది ఏంది, ఈ కస్టమర్స్కి ఏం పెట్టారు, దాన్ని పెట్టారు 50 రూపాయల నుంచి 3,000 చేసేవారికి. ఏప్రిల్ 14 పెద్ద ఎత్తున దాన్ని తీసి 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 25 లక్షలు ఎవరైతే లావాదేవీలు జరిపారు, వ్యాపారవేత్తలకి 50 లక్షలు, 25 లక్షలు, 5 లక్షలు పెట్టారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహాలు ప్రజల్ని ఈ దిశగా మళ్లించడం ద్వారా దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని బాగు చేయడం కోసం ప్రధానమంత్రి తీసుకున్న చర్య ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే మీకు తెలుసు మన దేశంలో 85 కోట్ల డెబిట్ కార్డులు కానివ్వండి, క్రెడిట్ కార్డులు కానివ్వండి, ఏటీఎంలు కానివ్వండి, లేదా ఈ వ్యాలెట్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి. వాటిలో 40 కోట్లు చాలా యాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి దేశంలో యువకులు 35 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు 65% మంది ఉన్నారు. ఈరోజు యువకులకి ఈ యొక్క డిజిటల్ లావాదేవీలు జరపడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ గ్రామ స్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. భవిష్యత్తులో వాటన్నిటిని కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. శ్రీధర్ గారు, సైబర్ భద్రత విషయంలో సామాన్య ప్రజలు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ముఖ్యంగా ఎలాంటి మౌలిక అంశాలు గమనంలోకి తీసుకోవాలి? సైబర్ భద్రత అనేది ఫైనాన్షియల్ లావాదేవీల విషయంలో ఒక రకంగా ఉంటుంది, అలాగే వ్యక్తిగతమైన లేకపోతే వెబ్సైట్ల పరంగా ఒక రకంగా ఉంటుంది. ఈరోజు మనం ఆర్థిక పరమైన లావాదేవీల విషయం ఆలోచిస్తున్నాం కాబట్టి మనకే ప్రచారంలో ఉన్నవన్నీ చాలా వరకు అపోహలు మాత్రమే. అంటే మీ అమౌంట్ బ్యాంకులో వేస్తేనో లేదా మీరు ఫోన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తేనో మీ డబ్బులు హ్యాకర్ కొట్టేసుకుపోతాడని చెప్పేసి రకరకాల అపోహలు అనేది మనం ప్రజల్లో చలామణిలో ఉన్నాయి. అందుకని ఎవరన్నా కానీ ఆన్లైన్లో ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ లేదా ఒక మొబైల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా భయపడుతూ ఉన్నారు. ఇవన్నీ 100% తప్పు అన్న విషయం ఫస్ట్ ప్రజలు గమనించాలి. ఎందుకంటే నేను సైబర్ క్రైమ్కి సంబంధించేసి పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా నేను క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. అక్కడికి వచ్చే కేసెస్లో 10 to 15% కేసులు మాత్రం, అది కూడా కొన్ని నైజీరియన్ స్కామ్స్, ఇలాగేది మనం ఈజీ మనీ కోసం ప్రలోభపడేసి డబ్బులు డిపాజిట్ చేయడం తప్పించేసి మనంగా ఒక ట్రాన్సాక్షన్ చేస్తుంటే డబ్బులు ఏదో పోవటం ఇలాంటివి అనేది చాలా అరుదుగా ఉంటుంది. సో ఖచ్చితంగా మన డబ్బులు ఎక్కడికి పోవన్న భయాలు తీసేయాల్సి ఉంటుంది. వన్ మోర్ థింగ్ వచ్చేటప్పటికే చాలామంది అనుకుంటారు బ్యాంకులు అవన్నీ చాలా లీస్ట్ సెక్యూర్డ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈరోజు సెక్యూరిటీ పరంగా వచ్చేటప్పటికి ఎన్నో జాగ్రత్తలు, అలాగే ప్రతి బ్యాంకు వచ్చేటప్పటికే ఒక నిష్ణాతులైన సైబర్ టీంని పెట్టుకొని ఉన్నాయి, ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్ పెంచుకోగలుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఉన్న ఒకే ఒక ఛాలెంజ్ ఏంటంటే కనుక సర్వర్ కెపాసిటీ సరిపోకపోవడం. అంటే సడన్గా మనకి ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పుడు ఇప్పటివరకు 1 కోటి మందికి లావాదేవీలు ఎట్ ఏ టైం చేయగలిగిన సర్వర్స్ కాస్త 10 కోట్లకి తగ్గట్లుగా సైమల్టేనియస్ కనెక్షన్స్ మెయింటైన్ చేయగలిగే విధంగా పెంచుకోవాలి కెపాసిటీ. ఆ ఒక్కటి మాత్రం. ఇంతకుముందు మనం రైల్వే టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు చాలా సందర్భాలు ఫెయిల్ అయ్యేది. ఈరోజు మనం ఎంత ఏ టైంలో అయినా కానీ, పీక్ టైంలో అయినా కానీ మనం రైల్వే టికెట్ బుక్ చేసుకోగలుగుతున్నాం, ఎందుకంటే సర్వర్ కెపాసిటీస్ పెంచుకున్నారు కాబట్టి. అలాగే బ్యాంకులు కూడా సర్వర్ కెపాసిటీస్ పెంచుకోబోతూ ఉన్నాయి. నెల రోజుల లోపలే మనం చాలా మార్పును చూస్తున్నాం. ముందు చాలా మార్పును చూడగలుగుతాం. కెపాసిటీస్ పరంగా, సెక్యూరిటీ పరంగా మాత్రం ఎలాంటి భయాలు మనకు అవసరం లేదు. దుర్గాప్రసాద్ గారు, రాబోయే 3 సంవత్సరాల్లో 30 లక్షల స్వైపింగ్ మిషన్లు అవసరమని ఆర్బీఐ అంచనా వేస్తోంది. మరి ఈ స్వైపింగ్ మిషన్ల విషయంలో ముఖ్యంగా ఎలాంటి మౌలిక సదుపాయాలని, ఎలాంటి సబ్సిడీలని కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన పరిస్థితి ఉంది? తప్పకుండా అండి. వాటికి కొన్ని రాయితీలు కూడా ప్రకటించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద స్వైపింగ్ మిషన్లు ఇచ్చే కాడ కానీ, కొన్ని సంస్థలకు ఇచ్చే వాటికి కానీ, లేకపోతే గవర్నమెంట్ బిల్స్ చెల్లిచ్చే కాడ కానీ వాళ్ళకి సప్లై చేసేవి గవర్నమెంట్ పరంగా చేస్తే బాగుంటుంది. పాత చరిత్ర మనం చూసుకుంటే పివి నరసింహరావు గారి పీరియడ్లో ఆయన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన రోజు, ఆ రోజు ఏమన్నారు, ఈ దేశం మొత్తం కూడా ఇదైపోద్ది అదైపోద్ది అంటే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ఈ దేశంలో అభివృద్ధి అనేది సాధ్యమైంది. కానీ ఇవాళ ఏదైతే కరెన్సీ రద్దును ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని డిజిటల్ వైపు కనుక తీసుకపోతే అతి కొద్ది కాలంలో భారతదేశం ముందుకు పోబోతుంది. కాబట్టి మన ముందు ఉన్నటువంటి వాటిని కూడా మనం అనుసరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పివి నరసింహరావు గారు ఆ రోజు తీసుకున్నప్పుడు కూడా ప్రతిపక్షాలు కానీ చాలామంది గొడవ చేసినారు. ఇదంతా గ్లోబలైజేషన్లో మొత్తం కార్మిక వ్యవస్థ దెబ్బతింటుందని ముఖ్యంగా కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినారు. కానీ ఇవాళ దేశ ప్రయోజనానికి అవి కూడా కొంత చేకూరింది. ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో ఇవాళ ఎట్లాంటి ఇన్ఫాక్ట్ ఉంటుందని మీరు ఇందాక అడిగారు. డెఫినెట్గా
ఈ ఆర్థిక రంగం ఏ విధంగా పోతుందంటే ఒక పేదవాడు కానీ మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళు కానీ ఇల్లు కట్టుకుంటే ఇవాళ కనీసం 9 to 10% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. రేపు బ్యాంకుల దగ్గర డబ్బు వచ్చేరిన తర్వాత ఆటోమేటిక్గా ఇటు డిక్రీజ్ 4 to 5% డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. నేను అనుకుంటాను బహుశా నెక్స్ట్ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ మార్చిలో, ఈవెన్ 2018 మార్చిలోకైనా సరే ఆ రేట్లు వచ్చే అవకాశం కూడా త్వరలోనే ఉందని భావిస్తూ ఉన్నాం మేమంతా. ఇప్పుడు కొంత ఆర్థికంగా మనం ముందుకు పోవాలి, ఆర్థికంగా ఈ సంస్కరణలు తీసుకున్నారు, వీటికి మనం చేదోడుగా ఉండాలి, దేశ ప్రజలకు అంతా బాగుంది. అసలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు ఈ ప్రజానికానికి ఆలోచన చేసినారండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జన్ధన్ ఖాతా కింద 25 కోట్ల మందికి చేసినారంటే ఇవాళ ఇప్పుడు తీసుకోవడంలో కూడా సాధ్యం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కొద్ది మందే ఉన్నారు తీసుకోవాల్సిన వాళ్ళు. ముఖ్యమంత్రి గారు చర్యలు చేపట్టినారు ఆల్రెడీ. నేనేమన్నంటే ఒక విధానం కనుక మనకు వచ్చి సమాజంలో బాగుపడతాము, పేద ప్రజలకు మంచి జరుగుతుంది అన్నప్పుడు పార్టీలకు అతీతంగా దాన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. డిజిటల్ లావాదేవీల ద్వారా కార్మికులు ఏ విధంగా లబ్ధి పొందుతారో నేను చెప్తాను. ఉదాహరణకు మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టున్నారనుకోండి, మీ దగ్గర ఒక 100 మంది కార్మికులు ఉంటారు. మీరు లేబర్ యాక్ట్ ప్రకారము కార్మికుడికి ఇచ్చే జీతం కాగితం మీద ఉంటుంది, కానీ ఆ రోజు ఇచ్చేది మాత్రం తగ్గించి వాడి చేత సంతకం పెట్టించుకుంటున్నారు మీరు. ఇదే మీరు ఇవ్వాల్సింది బ్యాంకులో అనుసంధానం చేశారనుకోండి, వాడి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది, వాడి అకౌంట్లోకి వెళుతుంది. పాలసారథి గారు, ప్రస్తుతం 500 కొత్త నోట్ల ముద్రణపై ఆర్బీఐ దృష్టి పెట్టింది. 2-3 వారాల్లో పరిస్థితి పూర్తిగా చక్కబడుతుందని ఆర్బీఐ స్పష్టంగా చెబుతోంది. మరి కొత్త 500 రూపాయల నోట్లు ఏటీఎంలోకి వచ్చినట్లయితే ఈ నగదు కష్టాలకు పూర్తిగా తెరపడే అవకాశం ఉందా? కొంతవరకు ఇబ్బంది తగ్గే అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రస్తుతం 2000 రూపాయల నోట్లు ఎక్కడికి వెళ్ళినా సరే చిల్లర దొరకట్లేదు. 100 రూపాయల నోట్లు మనకి గగన కుసుమ అయిపోయింది, ఎక్కడ దొరకట్లేదు. 500 వస్తే కాస్త అటు ఇటు కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంత ఊరట ఉంటుంది. కానీ పేద ప్రజలకి 100 రూపాయల నోట్లు ఉండాలండి. అందువల్ల ఈ కాన్ఫిగరేషన్లో కొంత మార్పు చేసి, ఎందుకంటే 2000 రూపాయలు, 100, 500 3 కూడా ఏటీఎంలో డంప్ చేయాలి. 3 కేటగిరీస్ మన ఈ ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఇది కొంత జటిలమైన సమస్యే, కానీ దీన్ని అధిగమించవచ్చు. కానీ ఒక్క లోపం ఏం చేసామంటే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది, విలేజెస్లో ఈ డిమానిటైజేషన్ అనౌన్స్ చేసిన తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆర్బీఐకి కానివ్వండి, బ్యాంక్స్కి కానివ్వండి, ఈ పాత నోట్లని వాళ్ళు పుచ్చుకోవడం అనేది చేయకపోవడం వల్ల అక్కడ ప్రజలు ఇప్పటికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏటీఎంస్కి మనం మాట్లాడుకుంటే అది ఒక కోణంలో కొంతవరకే మాట్లాడుకున్నట్టు అవుతుంది. ఏటీఎంస్ తీసుకుంటే ఆన్ సైట్ ఏటీఎంస్ ఒక 90,000 ఉన్నాయండి దేశం మొత్తం మీద, ఆఫ్ సైట్ ఏటీఎంస్ ఒక 90,000 ఉన్నాయి. ఇది కాకుండా ఏటీఎం డెబిట్ కార్డ్స్ తీసుకుంటే 56.5 కోట్ల మందికి కార్డ్స్ ఉన్నాయండి. అంటే 56 కోట్ల కార్డ్స్ ఉన్నాయి. ఒకళ్ళదే 2-3 కార్డ్స్ ఉండొచ్చు. ఇది మనం కార్డ్ హోల్డర్స్ గురించే మాట్లాడుతున్నాము. కార్డులు లేని వాళ్ళు కానివ్వండి, లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని 500 రూపాయల నోటుతో పాటు 100 రూపాయల నోట్లు కూడా ఈ విలేజెస్కి అక్కడ కొంచెం పంపిణీ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పయనించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నజరానాలు ఎంతో దోహదం చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులేస్తున్న ప్రజలకు నగదు బహుమతులు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.